ఫ్రెండ్స్ ఒక్కసారి మనం పాప ఫోటోని క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే, పాప మెడలో ఒక ఆంజనేయ స్వామి ఆహ్, తాడులాగా ఉందండి. అంటే చిన్న పిల్లలకి మనకి దుష్ట శక్తుల నుంచి లేదా కీడు, పీడ దగ్గర నుంచి రక్షించుకోవడం కోసం నల్ల దారానికి ఆంజనేయ స్వామిని పెడతారు. ఎర్ర పూసలు పెడతారు. ఇదంతా కూడా దిష్టికి సంబంధించి. ఇది మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఇదే పాపకి సంబంధించిన క్లూ ఆధారంగా మారబోతుందా అంటే మ్యాటర్ ఏంటంటే, పాప ఇది మాత్రమే కాకుండా చేతికి గాజులు అలాగే మెడకి కాళ్ళకి పట్టీలు వేసుకుందనమాట. అంటే తప్పిపోయే సమయానికి చేతికి గాజులు లేవట. కానీ మెడలో మాత్రం ఆంజనేయ స్వామి తాయెత్తు అలాగే కాళ్ళకి వచ్చేసరికి పట్టీలు ఉన్నాయి. అవి వెండివి. మెడలో తాయెత్తు ఆంజనేయ స్వామి చిన్న బిళ్ళ తాయెత్తు ఉంది చూసారా? అది కూడా వెండిదే. సో, ఈ 2 వెండివే కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏమైంది అంటే, ఇప్పుడు వాళ్ళు రే డిటెక్టర్ అని చెప్పేసి ఒక మెషిన్‌ని రంగంలోకి దింపారు. అదేంటంటే అచ్చంగా అంటే ఓన్లీ వెండి సామాన్లు ఉన్నదాన్ని డిటెక్ట్ చేస్తది. సాధారణంగా మెటల్ డిటెక్టర్ అని ఉంటుంది. అంటే ఏదైనా సరే ఏ మెటల్ అయినా అంటే బంగారం గానివ్వండి, ముత్యము, పగడము ఏది ఉన్నా మనకి స్టీల్, ప్లాస్టిక్ ఇలా రకరకాలు ఉంటాయి కదా! ఫ్యాన్సీ పెట్టుకుంటారు. అట్లాంటివి కూడా డిటెక్ట్ చేస్తది. కానీ పాప వెండి వేసుకుంది అని ఖచ్చితంగా వాళ్ళు చెప్పారు కాబట్టి, ఒకవేళ పాప వెళ్ళిపోతూ ఆ పట్టీల కింద ఊడిపోయినా, లేకపోతే ఆ తాయెత్తు ఎక్కడైనా పడిపోయినా కూడా అదొక క్లూగా మారుతుందని చెప్పేసి కుటుంబ సభ్యులైతే వీళ్ళకి చెప్పారు. ఎవరికి? మన పోలీసులకి చెప్పారు. పోలీసులు అది వెతకడం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఈ పాప ఇక్కడ లేదు. అంటే వాళ్ళు కాపలా కాసే 40 ఎకరాల పామ్ ఆయిల్ తోటల్లో లేదు. ఎందుకంటే పాప తప్పిపోయిందని చెప్పేసి ఒక్కొక్క పామ్ ఆయిల్ గెల ఉంటది చూసారా? వాటిని కొట్టడం స్టార్ట్ చేశారు. అంటే 100కి 99.9% కాదు. 100% ఆ తోటలో అయితే పాప జాడ లేదు. పాప ఫెన్సింగ్ దాటి వెళ్ళింది. పాపే వెళ్ళిందా? లేదా పాపని ఎవరైనా తీసుకువెళ్లారా అనే విషయం పైన క్లారిటీ లేదు. అయితే ఆ పాప ఆంజనేయ స్వామి తాయెత్తేసుకుంది కాబట్టి, ఆ ఆంజనేయ స్వామి కాపాడాలండి. ఎందుకనంటే ఈ రే డిటెక్టర్ ద్వారా ఎలా అయినా సరే ఆ పట్టీలు కానీ ఎక్కడైనా కనుక కనపడితే అది చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే పాప ఇప్పటికి వెళ్ళిపోయి ఈ రోజుకి 8వ రోజు. 8వ రోజు దాటిపోయింది. 9వ రోజు నడుస్తోంది. కానీ పాప ఆచూకీ కనపడలేదు. కానీ ఈ రే డిటెక్టర్ వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత క్లూ దొరుకుతుంది మనకి అని అర్థమవుతుందనమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.